హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి తెలుగు వ్లాగ్స్. ఈరోజు హైదరాబాద్లో ఇంకొక కొత్త ప్లేస్ని మీకు చూపించడానికి మేము వచ్చేసాం. దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్. సో దుర్గం చెరువు ఇంతకుముందు జస్ట్ లేక్ ఉండేది. ఈ మధ్యన ఇది కొత్తగా డెవలప్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ ప్లేస్. యాక్చువల్లీ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. సో ఇలా ఎంట్రన్స్లో డిఫరెంట్ చెట్లు అవి పెట్టారు. మమ్మీ అండ్ బ్రో. మా తమ్ముడు కొంచెం మొహమాట పడ్డాడు. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. మాదాపూర్కి చాలా దగ్గర ఇది. సో ఇంకా మనకు ముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్ పాట్స్ అవి పెట్టారు. అండ్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ వాకింగ్కి అది కూడా మంత్లీ పాస్, ఇయర్లీ పాస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎంట్రన్స్లో ఇలా మన దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ అని పెద్ద లోగో పెట్టారనమాట. సో టికెట్ తీసుకుని అలా లోపలికి వెళ్ళిపోతే ఇలా స్టాచ్యూస్ డిఫరెంట్ అన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ సెట్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. క్లాసీగా అనిపించింది ప్లేస్ అంతా. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అవి కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు. అండ్ దే ఆర్ వెరీ ఓల్డ్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫొటోస్ అవి దిగాము ఇక్కడ. సో బేసికలీ ఎంట్రన్స్ అంతా ఇలా ఉంది. ఇక్కడ మనం హ్యూమన్ హ్యాండ్ ఒక స్టాచ్యూ లాంటిది పెట్టారు. దీని దగ్గర ఫొటోస్ దిగాను. ఫొటోస్ అన్ని వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తూ చూపించారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ క్రెయిన్స్ అవి పెట్టారు, చాలా బాగున్నాయి. సో మేము ఇంకా లోపలికి వాక్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ రైట్ సైడ్లో మనం దుర్గం చెరువు లేక్ని చూడొచ్చు. కానీ ప్లాంట్స్తో అన్నిటితో గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో గైజ్, మేము ఈరోజు ఇక్కడున్నాం దుర్గమ్మ చెరువు లేక్ ఫ్రంట్ పార్క్లో. చాలా బాగుంది ఇక్కడ అంతా. లేక్లో లేము. మమ్మీ అండ్ బ్రో బిజీగా ఉన్నాడు మాస్క్ వేసుకోవడంలో. సో వీఆర్ గోయింగ్. బాగుంది పార్క్ అయితే, ఇట్స్ నైస్. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ప్లే ఏరియా అవన్నీ ఉన్నాయి. బట్ ఒక కాల్ రావడంతో ఐ కుడెంట్ రికార్డ్. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మేము బోటింగ్కి వెళ్ళాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పార్క్ బోటింగ్ ఉంది. చాలా రోజుల తర్వాత బోటింగ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మమ్మీకి వాటర్ అంతా కొంచెం భయం, బట్ యూనో సమ్హౌ వచ్చింది నేను రిక్వెస్ట్ చేస్తే. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అరౌండ్ 15-20 మినిట్స్ బోట్ రైడ్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. నేను చాలా ఎంజాయ్ చేశాను బోట్ రైడ్ని. అండ్ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది లేక్ అంతా, ఎవ్రీథింగ్. రైడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయి మా బోట్ ముందుకు వెళ్ళిపోయింది. బట్ ఐ డోంట్ నో వై వాళ్ళు మళ్ళీ దే టుక్ ఇట్ బ్యాక్ అండ్ మళ్ళీ ఇంకొంతమందిని బోట్ ఎక్కించి అగైన్ దే స్టార్టెడ్ ద బోట్. సో మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట బోట్. ఇక్కడ మనం పార్క్ సైడ్ ఉన్నదంతా చూడొచ్చు. చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడ మనం లేక్ లోపలికి వచ్చేసాం బాగా. అండ్ ఇక్కడ నుంచి డిఫరెంట్ అపార్ట్మెంట్స్ అండ్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఇన్ ఆర్బిట్ కూడా కనిపిస్తుంది. సో వాటర్ అది అయితే క్లీన్గానే ఉంది. ఇట్ వాస్ గుడ్. సో ఇంకా లోపలికి వచ్చేసాక హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ స్పీడ్ బోటింగ్ అది కూడా ఉంది. స్పీడ్ బోట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఇట్ లుక్ మోర్ ఫన్. బట్ సమ్హౌ ఈసారికి ఇదే కుదిరిందనమాట. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ లైక్ ఫ్యూ ఇయర్స్ బోటింగ్కి వెళ్ళి. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. గాలి అది వెదర్ కూడా చాలా నార్మల్గా చాలా బాగుంది. స్పీడ్ బోటింగ్ అది చూసి మీ అండ్ మై బ్రదర్ వర్ డిస్కసింగ్ అనమాట. అరే అది చాలా బాగుంది, దాంట్లో వెళ్ళాల్సిందని. అండ్ ఇక్కడ బోట్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు. ఇది టోటల్గా రౌండ్ వ్యూ చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. సో మా బోట్ రైడ్ అయిపోయింది అండ్ వి స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్. అక్కడ ఈ బలూన్స్ అమ్ముతుంటే ఒకటి తీసుకున్నాను. ఫొటోస్ అవి తీసుకుంటే బాగా వస్తుందని. లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా, డూ చెక్ దెమ్ అవుట్. అండ్ ఇందాకలా ప్లే ఏరియా అని చెప్పాను కదా, ఇదే అది. ఇక్కడ పెద్ద చెస్ బోర్డ్ లాంటిది పెట్టారు అండ్ కొంతమంది ఆడుతున్నారనమాట గేమ్ని. అండ్ ఇది ఒక చిన్న ప్లే హౌస్ సెటప్, జెర్రీ, చోటా భీమి బొమ్మలతోటి చిన్నపిల్లలకి. ఇది ప్లే ఏరియా అనమాట. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు అండ్ చాలా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. ఇంకా కొంచెం చీకటి పడేసరికి లైట్స్ ఆన్ చేశారనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్లో. ఇంకా ముందుకి ఇంకా చీకటి అయిపోతే చాలా బ్యూటిఫుల్గా అయింది. మా మమ్మీకి ఇది ఎస్పెషల్లీ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు అనమాట, డార్క్ అయ్యే కొద్దీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ లైట్స్. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ అకేజన్స్కి డిఫరెంట్గా లైటింగ్ సెట్ చేశారనమాట. లైక్ న్యూ ఇయర్ ఉన్నప్పుడు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని డిస్ప్లే చేస్తూ అలాగే. ఇది దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్. చాలా బాగుంది. ఈవినింగ్స్ హైదరాబాద్లో ఉంటే వచ్చి టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. సో మేము స్టార్ట్ అయిపోయాం అనమాట రిటర్న్ ఇంకా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైట్స్. అది యాక్చువల్లీ ఏమైందంటే రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళు ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తూ లైట్స్ వేశారు. బట్ అది రికార్డ్ చేయడం కుదరలేదు. సో ఇక్కడ కొంచెంసేపు ఆగి అది రికార్డ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మన ఇండియన్ ఫ్లాగ్ లైటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బ్రిడ్జ్ మీద. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అలా బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. సో లెట్స్ గో.
ఇలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు కూడా లైటింగ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది దగ్గర నుంచి ఉన్న వ్యూ అన్నమాట. వెదర్ అది కూడా చాలా బాగుండడంతో చాలా ఎంజాయ్ చేశాను. ఇంటికి రిటర్న్ అయిపోతుంటే మాదాపూర్లో మేము ఫలూదా అండ్ కుల్ఫీ తిందామని ఇక్కడ ఆగామన్నమాట. నేను ఫలూదా తాగాను, నేను డాడీ అండ్ బ్రదర్ అండ్ మామ్ ఏమో కుల్ఫీ తిన్నారు. చాలా టేస్టీగా ఉంది ఫలూదా. అది ఈరోజు మీరు చూసిన దుర్గం చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ పార్క్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో డోంట్ ఫర్గెట్. అండ్ మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది నా ఛానల్లో. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్, బాయ్.